హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తలను దిశ ఈ పేపర్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు గురించి చూసుకుంటే మార్గశిర మాసం బహుళ అమావాస్య. సూర్యోదయం 6 గంటల 31 నిమిషాలు, సూర్యాస్తమయం 5 గంటల 39 నిమిషాలు. గరిష్ట ఉష్ణోగ్రత 31.3 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు. మరి ప్రధాన వార్తల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక్కటే రిక్వెస్ట్, దయచేసి వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యుత్తును ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు? గత సర్కార్ అలా కొనుగోలు చేయడానికి కారణాలేంటి? ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి. ఇకపై తక్కువ ధరకు దొరికే కంపెనీల నుంచే కొనాలి. రైతులకు 24 గంటల ఫ్రీ కరెంటు ఇవ్వాలి. రాష్ట్రానికి సమగ్రమైన విద్యుత్ పాలసీ అవసరమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కామెంటు. మంత్రులు అధికారులతో సెక్రటేరియట్లో సమీక్ష. 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై స్కీము పైన డిస్కషన్. నేడు ఢిల్లీకి సీఎం, మంత్రులు, హైకమాండ్ నిర్వహించే పార్లమెంటు రివ్యూకు హాజరు. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు? కొత్త సభ్యులుగా 7గురికి ఛాన్స్. ప్రొఫెసర్ల ఎంపికపైనే ప్రభుత్వం ఫోకస్. కూర్పులో సోషల్ జస్టిస్ పైన నజర్. పాత టీంలోని 2 సభ్యులు కంటిన్యూ. అయితే నిన్న చైర్మన్ సభ్యుల రిజైన్కు గవర్నర్ ఆమోదం తెలిపిన క్రమంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. గుడ్ న్యూస్, ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు ఈ నెల 31 వరకు పొడిగించిన సర్కార్. ఇప్పటికే 100 కోట్లు దాటిన ఆదాయం అని చెప్పేసి ఒక వార్త. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు. 813 మందిని విధుల్లోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్. అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు. నెలాఖరులోగా రైతు బంధు పూర్తి. ఇప్పటికే 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో సాయం జమ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అయితే ఇప్పటివరకు 2 ఎకరాలు ఉన్నవారికే పడ్డదన్న ఈ సందర్భంలో ఈ వార్త ఒకటి రావడం జరిగింది. వాస్తవాలను ఎందుకు దాచారు? మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం. జర్మనీ పౌరసత్వంపై ప్రశ్నల వర్షం. అయితే ఈ పౌరసత్వంపై చెన్నమనేని ఏదైతే వివాదం నడుస్తుందో, ఈ నడుస్తున్న కాలంలోనే తన 5 ఏళ్ల పాలన మాత్రం పూర్తి చేసుకున్నాడు. అంచనా డబుల్. సెక్రటేరియట్లో నిర్మాణంలో అవకతవకలు. 617 కోట్ల అంచనాతో పనులు ప్రారంభం. 1150 కోట్లు దాటిన వ్యయం. ఫర్నిచర్కే 200 కోట్లు అయినా నాసిరకమే. అంటే 200 కోట్లు పెట్టి ఫర్నిచర్ కొన్నా అది నాసిరకంగా ఉందంటే ఏం జరిగిందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. అదనపు ఖర్చుకు పరిపాలనా అనుమతి నిల్లు. ఇప్పటికీ కొనసాగుతున్న వర్క్స్. బీఆర్ఎస్ లీడర్లకు చెందిన సంస్థలకే పనుల బాధ్యతలు. అంచనాల పెంపుపై ఆరా. ఆధారాలు మాయం. భూ వ్యవహారాల ఫైళ్లు అదృశ్యం. ఎన్ఓసి, ఓఆర్సీ కాగితాలకు రెక్కలు. ధరణి భాగోతం బయటపడకుండా ఆఫీసర్ల జాగ్రత్తలు. ఎవిడెన్స్ దొరకకుండా చేసేందుకు కుట్ర. అక్రమాల నిరూపణకు కింది స్థాయి రిపోర్టులే కీలకం. అయితే ధరణిలో ఏదైతే అవినీతి జరిగిందో ఆ ఎవిడెన్స్ దొరకకుండా చేసే కుట్రలో భాగంగా మనం ఈ వార్తను చూడవచ్చు. ఇది అత్యంత పెద్ద కుట్రగా మనం చెప్పవచ్చు. కాదు 20 కంప్యూటర్లు. ప్రగతి భవన్లో మిస్ అయిన వాటిపై లెక్కలు తెలిసిన అధికారులు. త్వరలో నోటీసులు జారీకి కసరత్తు. దిశా కథనంతో చర్యలు చేపట్టిన ఆఫీసర్లు. నిన్న ఏదైతే ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయమయ్యాయి, అంటే దానికి సంబంధించిన పూర్తి డేటా అందులోనే ఉందని చెప్పుకున్నామో దానికి అనుబంధ వార్తగా చూసుకోవచ్చు. హైదరాబాద్లో సరిబేసి ఢిల్లీ మాదిరిగా అమలు చేసే ప్లాన్. ట్రాఫిక్ విపరీతంగా పెరగడమే కారణం. నివారణ మార్గాలపై కసరత్తు. రోడ్లు 240 కిలోమీటర్లు, వాహనాలు 84 లక్షలు. సరిబేసి ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సిపి శ్రీనివాసరెడ్డి. అయితే ఢిల్లీలో ఏదైతే సరిబేసి విధానం ఉందో దాన్ని హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశం ఉందని చెప్పేసి సిపి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. దీనివల్ల ఒకరోజు కొన్ని వాహనాలు, మరొక రోజు కొన్ని వాహనాలు రావడం వల్ల ట్రాఫిక్ జామ్ సమస్య తగ్గుతుందనేది దీని ఉద్దేశం. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్. 6 ప్రయాణికులకు గాయాలు. మరమ్మతులు చేస్తున్న రైల్వే సిబ్బంది. నాంపల్లి రైల్వే స్టేషన్లో ఘటన అని చెప్పేసి వార్త. విద్యార్థులకు మత్తు చాక్లెట్ల విక్రయం. ఒకరి అరెస్ట్. కొత్తూరు మండల కేంద్రంలో ఘటన. హానికరమైన కంటెంట్ను నిలిపేస్తాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కనబడకుండా చేస్తామని చెప్పేసి మెటా అనేవారు ఇచ్చినటువంటి వివరణ. ఈరోజు దిశ హెడ్లైన్స్ ద్వారా మీ ముందుకు వార్తలను తీసుకువచ్చాను. మరిన్ని వీడియోస్తో, మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.